వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జీడిమెట్లలో జరిగిన దారుణ హత్య ప్రస్తుతం కలకలం రేపుతుంది. 10th క్లాస్ చదువుతున్న ఒక చిన్న అమ్మాయి సొంత తల్లిని అతి దారుణంగా చంపిన ఘటన ప్రస్తుతం స్థానికంగా అందరినీ కూడా కలిచివేస్తుంది. కేవలం ప్రియుడు కోసము తల్లిని అడ్డు తొలగించుకోవడానికి ప్రేమ వద్దు అందుకు తల్లిని అతి దారుణంగా గొంతు నిమిరి ఆ తర్వాత తను చనిపోకపోయినా కూడా తలతో రాడ్ మీద బాది మరి చంపింది. ప్రస్తుతం మనము జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఉన్నాం జీడిమెట్ల. మనతో పాటు ఇన్ఛార్జ్ సాపూర్ నగర్ మనతో పాటు ఇన్ఛార్జ్ ఉన్నారు. తేజశ్రీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయి సొంత తల్లిని అతి దారుణంగా హత్య చేయడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ప్రేమ అని చెప్తున్నారు. అయినప్పటికీ తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తేజశ్రీ 9th కంప్లీట్ అయ్యి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది. ఈ అకాడమిక్ ఇయర్ June 12 స్టార్ట్ అయింది కదా, జస్ట్ 2 days మాత్రమే స్కూల్కి రావడం జరిగింది. అంతకుముందు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చాలాసార్లు స్కూల్కి వచ్చేది. ఎవరైతే హతురాలు చనిపోయిన ఉంది కదా అంజలి, మన స్కూల్కి వచ్చి మదర్ వచ్చి టీచర్స్ తోటి కూడా కొంచెం గొడవ పడుతుండేది అప్పుడప్పుడు. అయితే మానసిక పరిస్థితి కూడా అంటే యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో కొంచెం బ్రోకెన్ ఫ్యామిలీ. ఈ తేజశ్రీ అనే అమ్మాయి మొదటి భర్త కూతురు, ఇంకా రెండవ భర్త కూతురు కూడా మా స్కూల్లోనే 7th క్లాస్ చిన్న పాప చదువుతూ ఉన్నది. పేరు మనస్విని, చిన్న పాప. అయితే ఆ అమ్మాయి కోసము ఇద్దరి కోసం కూడా వచ్చి ఎట్లా చదువుతున్నారు ఏందని అడగడానికి వచ్చేది అప్పుడప్పుడు. అయితే మనకు ఇంట్లో కూడా వాళ్ళకు తరచుగా గొడవలు అవుతుండేదంట. మరో కొత్త కూరం కూడా వెలుగులోకి వస్తుంది. ఇక్కడ ఒక టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు, ఇబ్బంది పెట్టాడు అమ్మాయిని అంటూ కూడా ఒకసారి వాళ్ళ మదర్ ఎవరైతే అంజలి ఉందో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చెప్పాలి. అసలు ఇది ఉండేనా? ఎవరైనా టీచర్ ఇబ్బంది పెట్టడం ఇట్లాంటిది ఏదైనా ఉండే? అది పూర్తి అవాస్తవము. ఎవ్వరు కూడా లైంగిక వేధింపులు చేయలేదు. ఆ క్లాస్కి 7 సబ్జెక్ట్ టీచర్స్లో అందరు కూడా లేడీ టీచర్సే వెళ్తుండే వాళ్ళు అక్కడికి. అయితే ఇది దాదాపు 3-4 years క్రితం జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నేను వచ్చి 1 year అయింది స్కూల్కి. ఈ 1 year నుంచి కూడా ఎటువంటివి కూడా సంఘటనలు రికార్డు కాలేదు, లైంగిక వేధింపులు మాత్రం. అయితే ఈ అమ్మాయికి మాత్రం ఇక్కడ అబ్బాయిలతోటి బాయ్ ఫ్రెండ్స్ ఉన్న విషయం మాత్రం వాళ్ళ సహచరులు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే అబ్స్కాండ్ అయిందో ఆ రోజే వీరి తల్లి రావడం జరిగింది మా స్కూల్కి. వస్తే ఆమె ఆ యొక్క ఫ్రెండ్స్ తోటి కూడా కొంతవరకు విచారణ చేసింది, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమని. వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనకు తనతో పాటు తోటి స్నేహితులు ఉంటారు, కలిసి కూర్చొని మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తన పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి కానీ, ఇప్పుడు ఇతనికి ఎవరైతే హంతకుడు ఉన్నాడో అతనికి అమ్మాయికి ఎలా పరిచయం, వీళ్ళు ఏం చెప్తున్నారు? చెప్పడం అయితే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్ కూడా. యాక్చువల్లీ 18 above వాళ్ళే ఈ సోషల్ మీడియా వాడాలి. కాకపోతే అక్కడ రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూడా అందరు కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారు. మనకు అది ఆ ఇన్స్టాగ్రామ్లోనే ఆ అబ్బాయి పరిచయం అయినట్టు తెలిసింది మనకు. కాకుంటే ఈ అమ్మాయిలకు కూడా కొంతవరకు సమాచారం ఉంది, అంటే ఏ అబ్బాయితోటి చాటింగ్ చేస్తున్నారు అనేది. కాకపోతే ఇక్కడ స్నేహితులు కొంతవరకు సమాచారం ఉంది, అంటే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అనే విషయం తెలుసు. కానీ ఇది ఈ అమ్మాయి ఆ అబ్బాయితోటే వెళ్ళిన విషయం కూడా వీళ్ళకి తెలియదు. కొన్ని రోజుల క్రితమే తను పారిపోయింది, అబ్బాయితో వెళ్ళిపోయింది. 4-5 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. తల్లి మందలించింది, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు మంచిగా చదువుకొని ఇవంతా చెప్పినప్పటికీ తల్లి అడ్డొస్తుందని ఒక కారణం వల్ల ఒక 10th క్లాస్ అమ్మాయికి ఇటువంటి మైండ్ సెట్ ఎలా వస్తుంది అంటే, మీరు చూస్తుంటారు ఎందరో పిల్లలను చూస్తూ ఉంటారు, కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది అగ్రెషన్గా ఉంటారు. ఇటువంటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, తన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే మనకు కుటుంబ నేపథ్యం కూడా. అయితే ఆమె ఒక కళాకారిణి తల్లి, మామూలుగా ఫోక్ సింగరు. మరి అక్కడ ఇంట్లో ఎప్పుడైతే తల్లిదండ్రుల ప్రేమ దొరకదో, తండ్రి లేడు ముఖ్యంగా, కాబట్టి అక్కడ ప్రేమ దొరకనప్పుడు ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్ తోటే అది వాళ్ళకు దొరుకుతుందని చెప్పి దాంట్లోకి కూరుకుపోతున్నారు. మనకు ఇంట్లో ఎవరైతే తల్లిదండ్రులు మంచి పిల్లలకు ప్రేమ అందిస్తే, ఇక్కడ స్కూల్లో మాత్రం మేము అందరం కూడా చాలా కేర్ తీసుకుంటాము.
మరి ఇంట్లో కూడా అట్లాంటి కేరింగ్ ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం అంటే ఉండదు. తల్లి ఎప్పుడైనా వివక్షత చూపించేదా? ఎందుకంటే మొదటి భార్య పాప తేజస్వి కాబట్టి రెండో పాప ఇంకొక అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో తక్కువ కొంచెం ఎక్కువ ఇలా చూపించేదా? ఎందుకంటే ఆ అమ్మాయికి ప్రేమ దొరకకపోవడం వల్ల బాయ్ ఫ్రెండ్తో తిరగడం కానీ దాని తర్వాత అతనే సర్వస్వం అని నమ్మిందో ఏదైనా ఉండొచ్చు. ఇలా ఏదైనా ఉండేనా? లేదు, అంటే వివక్ష అంటే తల్లికి ఇద్దరు కూతురు సమానమే. కాకుంటే ఈ అమ్మాయి కొంచెం మైండ్ కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి ఏజ్ ఎక్కువ ఉన్నది కదా. అయితే మనకు ఈ ఇంటికి కూడా అంటే ఆ, వాళ్ళ ఇంటికి మిగతా బాయ్ ఫ్రెండ్స్ రావడం కానీ తల్లి కోసం కూడా ఎవరన్నా ఫ్రెండ్స్ రావడం కానీ వచ్చినప్పుడు ఓ, ఆ సంఘటనలు కూడా ఈమె చూసేది. ఆ ప్రభావం కూడా కొంతవరకు పడినట్టు తెలుస్తుంది. అంటే తల్లికి కూడా భర్త లేడు కాబట్టి రెండో భర్త కూడా లేడు. అంటే ఆమె కూడా ఆమె కొలీగ్స్ కావచ్చు ఎవరైనా ఇంటికి రావడం అట్లాంటివి చూసి అంటే అమ్మాయి కూడా తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేం లేదు అన్నట్టు ఆమె అనుకున్నది. కానీ సొంత తల్లిని అతి దారుణంగా కని పెంచి నవమాసాలు మోసిన తల్లిని అతి దారుణంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. స్థానికంగా కూడా అందరినీ కలిసివేస్తున్న సిచ్యువేషన్ చెప్పొచ్చు. ఏం చెప్తారు దాని నుంచి? ఇది బాధాకరమే మనకు. అంటే దాదాపు ఆమె 10th క్లాస్ అంటే అసలు యాక్చువల్గా 15 ఇయర్స్ ఉండాలి. కొంచెం ఓవర్ ఏజ్ ఉన్నది. అమ్మాయి 16 ఇయర్స్ ఉంటుంది మనకు. కొంతమంది 1 year అటు ఇటు లేట్ అవుతుంది. 16 ఇయర్స్ ఉన్నది. కాకపోతే ఆమె అంతా మాకు 18th రోజు ఎప్పుడైతే ఆమె అబ్స్కాండ్ అయిన రోజు అంటే మాకు పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది స్కూల్కి. అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసము. కన్ఫర్మేషన్లో మేము చూసాము ఆమె 18 బిలోనే ఉంది. మరి ఆ పోలీసు వాళ్ళు కూడా మాకు జస్ట్ ఆమెను హోమ్కి పంపిస్తున్నామని చెప్పారు. మేము కౌన్సిలింగ్ చేశాము, ఆమెని హోమ్కి పంపిస్తున్నాము కాబట్టి ఇంకా మంచిగానే ఉంటుంది. ఇంకా మేము కూడా అనుకున్నాం సరే. మేము కూడా ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఒక అమ్మాయి ఇట్లనే సోనం శర్మ అనే ఒక అమ్మాయి మధ్యలోనే ఒక బాయ్ ఫ్రెండ్తో వెళ్తే మేము ఆ 10th క్లాస్కు బోర్డుకు పంపించలేదు, ప్లస్ వాళ్ళు ఎగ్జామ్ వరకు కూడా రాలేదు. అట్లాంటి వాళ్ళకు మేము ఇట్లాంటి మిస్సింగ్ ఇన్సిడెంట్స్ అయితే కొన్నిసార్లు మా స్కూల్ అవర్స్లో వీళ్ళు మిస్ అయితే మేమే పోలీస్ కంప్లైంట్ చేస్తాం. కానీ ఇది బియాండ్ స్కూల్ అవర్స్, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళే పోయి ఆ తల్లి పోయి కంప్లైంట్ చేసింది. వీళ్ళకి మారల్ క్లాసెస్ ఎట్లా తీసుకుంటుంటారు? అంటే ఇటువంటివి ఒక చాలా ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ ఉంది ఇప్పుడు జనరేషన్ కూడా. వీళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ కానీ చొరవలు ఉండొద్దు, కెరియర్ గురించి చెప్తారా? తప్పకుండా మా స్కూల్లో ఎస్పెషల్లీ మా జెడ్పీ హై స్కూల్ షాపూర్ నగర్లో మేము వీళ్ళకు డైలీ 8 పీరియడ్స్ ఉంటాయి. దాంట్లో సబ్జెక్ట్ పీరియడ్స్ 7 ఉంటే ఒక పీరియడ్ మొత్తం కోకరికులర్ యాక్టివిటీస్. దాంట్లో భాగంగా కెరీర్ కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. మన దగ్గరికి ఎన్జిఓస్ కూడా ఎంతోమంది వస్తున్నారు. మరి ఈ మధ్యనే వీళ్ళు ఒక ట్రస్ట్, శ్రీరామ ట్రస్ట్ వాళ్ళతో లాస్ట్ ఇయర్ వీళ్ళకు క్లాసెస్ ఇప్పించాం. అసలు వీళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వీటి గురించి కూడా మేము వీళ్ళకు క్లాసెస్. తర్వాత అడాల్సెన్స్ ఎడ్యుకేషన్. కేవలం స్కూల్కి సంబంధం లేదు, వాళ్ళ మానసిక పరిస్థితి, ఇంట్లో బ్రోకన్ ఫ్యామిలీ, ఆ ఇంపాక్టే తన మీద పడి ఉండొచ్చు అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మా స్కూల్లో 520 స్టూడెంట్స్ ఉన్నారు. మరి దాంట్లో ఈ ఒక్క స్టూడెంట్ వచ్చి చెప్పి వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉంటుండే, చదువుకుంటుండేనా? ఇద్దరు పిల్లలు, మొదటి అమ్మాయి సెకండ్ అమ్మాయి. ఆ చదువులో మాత్రం యావరేజ్గా ఉన్నారు. మరి అంటే మనము ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము కానీ యావరేజ్ స్టూడెంట్సే. కాకపోతే మంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అయితే బాగానే వచ్చారు, స్కూల్కి మాత్రం బాగానే వచ్చారు. మరి ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్లనే ఆ మానసిక పరిస్థితిలో ఆమె ఆ విధంగా చేసింది. కానీ మనం స్కూల్ పరంగా మాత్రం మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. యాక్చువల్గా ఒక స్కూల్ నుంచి బయటకు వెళ్ళాలంటే వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా బయటకు వెళ్ళరు. మనకు వీళ్ళకి మీరు అన్నట్టు మోరల్ క్లాసెస్ కూడా మేము తప్పక ఇప్పిస్తున్నాం. కెరీర్ కౌన్సిలింగ్, మోరల్ క్లాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళకు మేము కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం జీడిమెట్ల ప్రాంతంలో స్థానికంగా అందరినీ కలిసివేస్తుంది. కానీ జిల్లా పరిషత్ హై స్కూల్ ఇన్ఛార్జ్ చెప్పిన ప్రకారం కూడా స్కూల్లో అనేక మంది ఉంటారు, ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడతారో మాకు తెలియదు. కానీ మేము మాత్రం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంటాం, అవేర్నెస్ క్లాసెస్ కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళు బ్రోకెన్ ఫ్యామిలీ, ఆల్రెడీ మొదటి భర్త కూతురు తను, ఆ తర్వాత రెండో కూతురు అని కూడా చెప్తున్నారు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. వాళ్ళ మదర్ కూడా ఎప్పుడు వచ్చి ఇక్కడ పిల్లలపైన అరవడం ఇటువంటివి తరచూ జరుగుతుంటాయి. ఆ ఇంట్లో అయిన సిచ్యువేషన్ బట్టే తన మీద ఇంపాక్ట్ పడింది. ఇదంతా కూడా మానసిక పరిస్థితి తనది బాగాలేదంటూ కూడా ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కొట్టితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.